హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో పిల్లలకి వడదెబ్బ తగలకుండా బాడీని కూల్ చేసే రెసిపీని చూద్దాం. ఈ సమ్మర్ రెసిపీ పిల్లల యొక్క బరువుని కూడా పెంచుతుంది. పిల్లలకి సంబంధించి ఇంకొన్ని మంచి సమ్మర్ రెసిపీస్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల కోసం పోస్ట్ చేసే వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ సమ్మర్ బేబీ ఫుడ్ కోసం ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వాటర్లో కలుపుకున్నది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఈ లోపల 1 ఫుల్ నైట్ సోక్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 2 ఆల్మండ్స్. మీ పిల్లలు 8th మంత్ లోపు అయితే ఆల్మండ్స్ని అవాయిడ్ చేసేయండి. హాఫ్ స్లైస్ క్యారెట్ని కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కూడా పోసి గ్రైండ్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మనకి రాగి జావ హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి పిల్లలకి పెట్టండి. వేసవి కాలంలో పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే బేబీ ఫుడ్ని చూద్దాము. దూదిలా మెత్తగా ఉంటుంది రెసిపీ. చిన్నారులందరికీ ఇది 100% నచ్చుతుంది. ఎండాకాలంలో పిల్లలు వేడిని తట్టుకోవాలి అంటే ఇలాంటి రెసిపీస్ వారానికి 2 నుండి 3 సార్లు తప్పనిసరిగా పెట్టండి. ఈ రెసిపీ ఏ వయసు పిల్లలకి అయినా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఎండాకాలంలో పెట్టే ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ రెసిపీ కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, చిన్న బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్, ఆలు, ఒక వెల్లుల్లి రెబ్బ, అలాగే కొద్దిగా జీరాని వేసి 30 మినిట్స్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం నలిపి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. చిటికెడు పసుపు, సరిపడ వాటర్ను కూడా పోసుకుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 year and above బేబీస్ అయితే చిటికెడు ఉప్పు, పెప్పర్ పౌడర్, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇవన్నీ కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకుని చిన్నారులకైతే పెట్టండి. ఒక బాండీలో 1 గ్లాస్ వాటర్ని పోసుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు చిన్న బౌల్ ఓట్స్ని యాడ్ చేసి మొత్తం కలుపుకుని మనం లో ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయినప్పుడు మీరు స్టవ్ని అయితే ఆఫ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరీ లూజ్గా ఉంది ఓట్స్ ప్యూరీ అనేది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఎక్స్ట్రాగా మనం ఈ రెసిపీలో వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయవసరం లేదు. వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ ఓట్స్ ప్యూరీని చల్లారనిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్స్ చల్లారిన తర్వాత జార్లో ఓట్స్ ప్యూరీని వేసి 1 స్లైస్ అంటే 1 స్లైసే పీల్ చేసుకుని కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసి షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ వెయిట్ పిల్లలకి హెల్దీ కాదు కాబట్టి షుగర్ నేను అవాయిడ్ చేస్తున్నాను. మీ పిల్లలు 1 year above అయితే కనుక మీరు ఇక్కడ మిల్క్ను కూడా యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసి మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది నేనైతే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.